హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఎన్టీఆర్ నీల్ సినిమా గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. అంటే ఎన్టీఆర్ 31 మన ప్రశాంత్ నీల్ గారు చేస్తున్న సినిమా. నిజానికి ఎన్టీఆర్ అన్న బర్త్డేకి చాలా వరకు చాలామంది పాపం చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు భయ. కాకపోతే నాకు తెలిసినంత వరకు చాలా బర్త్డేలతో పోలిస్తే ఈ బర్త్డేకి నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ స్టఫ్ అయితే ఇచ్చారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక అంటే అన్నను ఎలివేట్ చేస్తూ కొంచెం వెరైటీగానో లేకపోతే సినిమా నుంచి మంచి కంటెంట్ వచ్చేది మనకి. కాకపోతే ఈసారి అసలు దేవరా సినిమా నుంచి అయితే ఒక పాట వచ్చింది. అసలు అక్కడ ఎన్టీఆర్ అన్నని చూద్దామా లేకపోతే మన అనిరుద్ని చూద్దామా అర్థం కావట్లేదు భయ్య. చాలామందికి అయితే ఈ డౌట్ కూడా వచ్చింది. చాలా బాధ కూడా అయింది. కాకపోతే పాట అంటే పాట లిరిక్స్ అంత అర్థం కాకపోయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కొంచెం ఇంప్రెస్ చేశాడు చెప్పాలంటే చాలామంది ఫ్యాన్స్ని. కానీ మనం ఎన్టీఆర్ అన్న బర్త్డేకి అనిరుద్ని చూడాలనుకుంటున్నామా ఎన్టీఆర్ అన్న చూడాలనుకుంటున్నామా భయ్య, అది ఒక్కటి మాత్రం కొద్దిగా మనకు ఇంకొంచెం బాగా పెట్టింటే బాగుండేదని నాకైతే అనిపించింది. అలాగే ఈరోజు మన ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా మనకు ఎన్టీఆర్ అన్న ప్రశాంత్ నీల్ గారితో జరిగే సినిమాకి అయితే మనకి ఈరోజు అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే రావడం అయితే జరిగింది భయ్య. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఈ సినిమా ఉంటుందో లేదో అసలు జరుగుతుందో జరగదో అని చెప్పేసి చాలామందికి చాలా రోజుల నుంచి డౌట్ ఉంది. అయితే ఈ మధ్యలో చాలా వార్తలు అయితే వచ్చాయి భయ్య. మనకు సలార్ 2 సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది దేవరా తర్వాత. అంటే చాలా గ్యాప్ వస్తుంది అని చెప్పేసి కూడా మనకైతే ఇదైతే రావడం అయితే జరిగింది. కాకపోతే ఈరోజు అవన్నీ తోసేసి మనకు ప్రశాంత్ నీల్ గారు అయితే మంచి అప్డేట్ అయితే ఇచ్చారని మాత్రం నేనైతే అనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ బర్త్డేకి ఏదైనా స్పెషల్ ఉంది అంటే ఈ ఒక్క అప్డేట్ అని నేనైతే అనుకుంటున్నాను భయ్య. నాకు పాట అయితే అంత ఇది అనిపించలేదు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే 2024 ఆగస్టులో అయితే షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు భయ్య. అంటే ఇంకొక 2 నెలల్లో స్టార్ట్ చేస్తారు. మనం చాలా రోజుల నుంచి వింటున్న మాట ఏంది, సలార్ 2 షూటింగ్ అయితే ఫస్ట్ అయిపోయిన తర్వాతే ఎన్టీఆర్తో సినిమా అయితే స్టార్ట్ చేస్తారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వచ్చాయి భయ్య. ఇప్పుడైతే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు అంటే మన ఎన్టీఆర్ అన్నతో జరిగే స్టోరీ మీద అయితే కూర్చుంటారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని ఏ రేంజ్లో ఎక్కిస్తారు అని చెప్పేసి కూడా నేనైతే అనుకుంటున్నాను భయ్య. అయితే టైటిల్ని కూడా డ్రాగన్ అని చెప్పేసి పరిశీలనలో ఉందని కూడా చెప్తున్నారు భయ్య. మరి అయితే ఈ అప్డేట్ మీద మీరేమనుకున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి